నమస్తే, నేను మీ రాజేంద్ర. రేపటితో వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు నిండుతున్నాయి. వందే మాతరం అనగానే భారతీయుల అణువణువులో వస్తున్నటువంటి ఒక ఉద్వేగం ఉంటుంది, ఒక ఉత్తేజం ఉంటుంది, ఒక దేశభక్తికి సంబంధించినటువంటి ఒక నినాదం అంతర్లీనంగా చాలా బలంగా ఉంటుంది. మరి 150 సంవత్సరాలు ఇప్పటికీ మన ఆలోచనల్లో, అలాగే మన నడవడికలో, మన సాంప్రదాయంలో, మన ప్రతి అణువులో నిలబడినటువంటిది ఇప్పటికీ సజీవంగా ప్రవహిస్తున్నటువంటి ఒక భావజాలం వందే మాతరం. దానికి సంబంధించి మనం రేపు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, అలాగే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ముఖ్యమైనటువంటి కొన్ని ప్రాంతాలలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతోంది ప్రజలతో కలిసి. కోర్స్ రేపు మనం కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఆ నినాదం వెనుకున్నటువంటి త్యాగం ఏంటో తెలియచేయాలి. సో మొత్తం మీద మనము రేపటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ వర్తమానమైనటువంటి విషయాల మీద అప్డేట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా. పోలీస్ అనగానే అత్యంత బాధ్యతాయుతమైనటువంటి అధికారి. సామాన్యుడికి మొట్టమొదటి ప్రభుత్వం అందుబాటులో ఉన్నదేంటి? పోలీసు డిపార్ట్మెంట్. మీకే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా మొదటిగా పలకరించేది ఎవరిని? పోలీసుని మాత్రమే. అలాగే మీ పిల్లలు సజావుగా బడికి వెళ్ళాలి అనంటే ట్రాఫిక్ దగ్గర నుంచి, శాంతి భద్రతల దగ్గర నుంచి అనేక బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మొట్టమొదటి అధికారులు ఎవరు అనంటే, ఉద్యోగులు ఎవరు అనంటే ఖచ్చితంగా పోలీస్. ఆ పోలీసుని మనం అంత గౌరవంగా చూసుకోవాలి, అంత బాధ్యతగా. వాళ్ళు ఒక రకంగా పోలీసు డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐజీ వరకు, అలాగే ఉన్నతమైనటువంటి అధికారులు కూడా సమ్టైమ్స్ వాళ్ళు బాండెడ్ లేబర్గా పనిచేయాల్సి వస్తుంది. మీకు పండగుంటే వాళ్ళు కాపలా కాస్తారు, మీకేదైనా ఒక ఉత్సవం ఉంటే వాళ్ళే నిలబడి శాంతి భద్రతల పట్ల బాధ్యత తీసుకుంటారు. సో ఈ దేశంలో, అలాగే ఈ రాష్ట్రంలో సామాన్యుల్లో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అభిప్రాయం, పోలీస్ అనగానే మన కోసం నిలబడేవాడు, మన గురించి ఆలోచించేవాడు, మనకి సంరక్షణ ఇచ్చేవాడు అన్నటువంటి బలమైనటువంటి భావజాలం ఈ వ్యవస్థలో ఉంది. కానీ ఎందుకో ఎక్కడో ఒక తప్పు జరుగుతుందేమో, ఎందుకు పోలీస్ అధికారి అనగానే ఒక రకమైనటువంటి భయమో లేదా తేలిక భావమో ఎందుకు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అనంటే నేను చెప్తాను రీజన్ ఏంటి. సాక్షిభూతంగా చెప్తా. ఒక జర్నలిస్టు మీద ఎవరైనా చేయి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? అలాగే దట్టు ఎవడో ఒక రౌడీ మూకకు సంబంధించిన వాడు, ఒక తాగుబోతో, అలాగే ఒక అవినీతిపరుడో, ఒక హంతకుడో ఆ ప్రయత్నం చేస్తే పెద్ద ఆశ్చర్యం ఉండదు. కానీ ఆ ప్రయత్నం చేసింది ఎవరు ఇక్కడ? నేను ఇంత గొప్పగా చెప్పుకున్నటువంటి పోలీస్ అధికారే చేశాడు. ఎవరి మీద? ఒక రిపోర్టర్ మీద. పోలీస్ అధికారి ఇలాంటి పని చేయొచ్చా? చేస్తే ఎలా స్పందించాలి? కేవలం ఒక సస్పెన్షన్తో వదిలేస్తే సరిపోతుందా? ఇక్కడ మొదటిగా నేను జర్నలిస్ట్ యొక్క బాధ్యతని ప్రశ్నిస్తా. తప్పు చేశాడు అనుకుందాం, చేయాల్సిందేంటి? ఒక అధికారి తీసుకోవాల్సిన చర్యలేంటి? మరి అవి వదిలేసి రౌడీలాగా పోలీసులే కొంతమంది మూకలను ప్రోత్సహించి ఇంటి మీద దాడి చేయిస్తే మరి ఇదేం పోలీసింగ్? ఇదేం బాధ్యత? ఈ అధికారిని ఏమనాలి? రౌడీ పోలీస్ అనాలా? గూండా పోలీస్ అనాలా? లేకపోతే పోలీసుగా మారినటువంటి బాధ్యత లేనటువంటి ఒక కిరాతకుడు అనాలా? ఏమనాలి? ఎక్కడైనా ఒక తప్పు జరిగినప్పుడు కేసు పెట్టి జైల్లో తోసే అధికారం ఉంటుంది. అలాగే ఒక వాస్తవాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. పోలీసు అధికారులు విచారణలో భాగంగా వాళ్ళకి నచ్చని వాడైతే 3rd డిగ్రీ ప్రయోగిస్తారు. నిజాన్ని కక్కించడానికి 3rd డిగ్రీ ప్రయోగిస్తాం, తప్పట్లేదు అన్నటువంటి ఒక పురాతన వాదం, ఒక వెనకబాటుతనం ఇప్పటికీ కొంతమంది అధికారులు చెప్తూ ఉంటారు. అది నిజమా? అది అవసరమా? కొట్టడం, అలాగే తిట్టడం, నీచమైనటువంటి భాష ఉపయోగించటం, అలాగే అధికారుల కంటే కూడా ఒక మదంతో ప్రవర్తించినటువంటి పోలీసులు కొంతమంది ఉన్నారు.
కానీ ఆ పోలీసుల మూలానే మొత్తం పోలీసు వ్యవస్థ మసకబారింది. గౌరవాన్ని పెంచాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్న గౌరవాన్ని తీసేసినటువంటి అధికారులు ఉన్నారు. ఈసీఐకి సంబంధించి ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకు ఈయనకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఒక రిపోర్టర్ మీద హత్యా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడున్నటువంటి అతనికి సంబంధించిన వెహికల్ను బద్దలు కొట్టాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరినైనా మెప్పించటానికా, లేకపోతే తను వ్యక్తిగతంగా ఫేస్ చేసినటువంటి ఒక బాధ్యత లేనటువంటి వార్తగా భావించా? నిజంగా బాధ్యత లేనటువంటి ప్రవర్తన రిపోర్టర్స్ కాదు, హూ ఎవర్ మేబీ చేస్తే వదిలిపెట్టాల్సిన అవసరం లేదని నేనే చెప్తున్నా. కానీ తీసుకోవాల్సినటువంటి చర్యలు పోలీసులకై నేర్పాల్సినటువంటి దశ ఉంటే బాధాకరం అంటున్నా. ఇక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఉన్నత అధికారికి ఈ రిపోర్టర్ కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. కారణం ఏంటి? నిత్యం పరిశోధనలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలను ఏమాత్రం వెనకాడకుండా తన వాట్సాప్ గ్రూపుల్లోనో తన వార్తా ప్రపంచంలోనో తను బాధ్యతగా ఆధారపూరితంగా రాసినటువంటి రాతలు ఏవైతే ఉంటాయో అవినీతి అధికారులకు బాధ కలిగిస్తుంది. ఉన్నత అధికారికి మరింత బాధ కలిగిస్తోందని ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ చేయి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనిషి దొరక్క కారు మీద దాడి చేశాడా, ఇంటి మీద దాడి చేశాడా, ఇంటికెళ్ళి బెదిరించారా? హూ ఆర్ దే? ఎంత ధైర్యం? ఫోర్త్ ఎస్టేట్ ఎంత బాధ్యతగా ఉండాలో, అలాగే ఫోర్త్ ఎస్టేట్ను మనం ఎంత గౌరవంగా చూడాలో, అఫ్కోర్స్ కొంతమంది పనికిమాలిన వాళ్ళు ఇవాళ మీడియాలో వచ్చినందువల్ల అందరినీ మనం అలానే కట్టేద్దామా? అలాగే దాడికి ప్రయత్నించినటువంటి ఈ పోలీస్ అధికారిని బేస్ చేసుకొని పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం అధికారులు అందరూ ఇలాంటి వాళ్ళే, ఇలాంటి రౌడీలే ఉన్నారని చెప్పేయగలమా? కుదరదు కదా. మనకి నచ్చని వాళ్ళు, అలాగే జర్నలిజంలో ఉండకూడని వాళ్ళు ఇవాళ ఉన్నారు. ఎస్, ఖచ్చితంగా సమాజంలో కొన్ని పొరపాట్లు ఉంటాయి. అదే పార్ట్ ఆఫ్ సొసైటీ. మనం అనుకున్నట్టుగా అందరూ శ్రీరామచంద్రులు ఉండరు, అందరూ సత్యహరిశ్చంద్రులు ఉండరు అన్నది సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి బాధ్యత కలిగినటువంటి అధికారి చేయవలసినటువంటి మొట్టమొదటి బాధ్యత ఏంటి? తనకి నొప్పి వచ్చినప్పుడు, తనకి ఇబ్బంది వచ్చినప్పుడు, తన మీద ఒక ఆధారం లేనటువంటి వార్త రాసినప్పుడు చేయాల్సింది ఫోన్లో బెదిరించడం కాదు మిత్రమా. మీరున్నది బాధ్యత కలిగినటువంటి పదవులు. ఈ సమాజం మొత్తం మీకు సెల్యూట్ కొట్టేటటువంటి పరిస్థితుల్లో మీరు చాలామంది పోలీస్ అధికారులు అంత బాధ్యతగా అనేక సందర్భాల్లో నిలబడ్డారు. ఇటీవల జరిగినటువంటి పోలీసు సంస్మరణ దినోత్సవంలో కూడా అందరూ కలిసి సమాజం కోసం, జనం కోసం, బాధ్యత కోసం మరణించినటువంటి పోలీసు అధికారులకు ఖచ్చితంగా గొప్ప నివాళులే అర్పించారు. మరి మిమ్మల్ని ఏమనాలి? ఫోన్ చేసి బూతులు తిట్టడంలో ఉన్నటువంటి ఆ లక్షణాన్ని ఏం చెప్పాలి? మీరేమైనా రౌడీ షీటరా? మీరేమైనా ఆ ప్రాంతానికి సంబంధించిన గుండానా? అలాగే కాకి డ్రెస్ వేసుకున్నవాడు కూడా బూతులు మాట్లాడుతూ బెదిరిస్తూ ఉంటే, అసలు చట్టం తెలిసిన వాళ్ళే, చట్టాన్ని రక్షించిన వాళ్ళే ఆ చట్టం పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తే ఎంత నీచంగా ఉంటుందో ఇవాళ ఆయన ముఖ చిత్రం చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఏంటి ఆ బెదిరింపు? దేనికోసం? అరే, దెర్ ఈజ్ ఎ సిస్టమ్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో. మీరే చెప్తారు కదా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు అని. అందరూ భావిస్తారు కదా చట్టం మన చుట్టం కాదు, మనకేదైనా ఉన్నప్పుడు కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, వ్యవస్థ ఉన్నది అన్నటువంటి ఆలోచన చేసేటటువంటి పరిస్థితి మరి ఇక్కడ కనపడదా? ఇలాంటి వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటే యూనిఫామ్ సిగ్గుతో తల వంచుకుంటుంది. ఖచ్చితంగా ఆ 3 సింహాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ సింహాలుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి అని అంటే, ఎక్కడ దోషులు ఉంటారో, ఎక్కడ విద్వేషాలను రేపే ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళందరినీ జైలుకు పంపమనే. కానీ మీరు ఆ పని చేయలే. మిమ్మల్ని జైలుకి పంపించాల్సిన పరిస్థితే తీసుకొచ్చుకున్నారు. మిమ్మల్ని అలాంటి డ్రెస్సులో కనపడకుండా ఉండాలి అని భావించే దశ తెచ్చుకున్నారు. అలాగే పోలీసు డిపార్ట్మెంట్కి సిగ్గు, తల వంపులు తెచ్చేటటువంటి పరిస్థితి తెచ్చారు. ఎందుకు ఇలా?
నేను రిపోర్టర్ని భుజాన వేసుకొని బయటలా, బట్ బాధ్యత కలిగినటువంటి రిపోర్టర్గా తను నమ్మినటువంటిది, తనకున్నటువంటి ఆధారపూరితమైనటువంటి వార్తను రాసే స్వేచ్ఛ మీడియాలో ఖచ్చితంగా మీడియా పర్సన్కు ఉంటుంది. కానీ బాధ్యతను వేరే మార్గంలో ఉపయోగించి ఎవరినైనా బెదిరిస్తే ఎస్ మీరు కేసు పెట్టచ్చు. కానీ కేసు మాత్రమే పెట్టాలి మిత్రమా, అది గుర్తుపెట్టుకోండి. ఇంటి మీద దాడి చేయడానికి మీరేమైనా గుండాలా? మీరేం నేర్పదలుచుకున్నారు? మీరు ఎలా బెదిరించదలుచుకున్నారు? బెదిరిస్తే, తొక్కేస్తే మీడియా ఎప్పుడు కిందకి భూమిలోకి వెళ్ళిపోదు, మరింత బలంతో పైకి లేస్తుంది. మరింత మంది జర్నలిస్టులు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి దగ్గరకో లేదా డీజీపీ దగ్గరకో హోమ్ మినిస్టర్ దగ్గరకో వెళ్ళి ఒక డిమాండ్ పెట్టి మిమ్మల్ని పూర్తిగా అసలు యూనిఫామ్ వేసుకున్నటువంటి బాధ్యతల్లోకి నెట్టేస్తే ఎంత అవమానం. బహుశా మీకు అవమానం ఉందో లేదో, మీ కుటుంబానికి మాత్రం చాలా అవమానం. మనం ఒక్కళ్ళమే బతికేస్తున్నాం ఈ వ్యవస్థలో అన్నంత అహం తప్పది, చాలా తప్పు. తప్పు చేసిన వాడు దొరికినప్పుడు బాధ్యతగా చేయవలసినవి వదిలేసి మీకేదో నొప్పి వచ్చిందని, మీకేదో బాధ వచ్చిందని, మీకేదో ఒక నిందొచ్చిందని, మీ మీద ఏదో రాశారని, అది ఇలా కాదు స్పందించాల్సింది. మీకు మేము నేర్పాలా? ఎనీహౌ, నేను మొదటిగా చెప్పినట్లు ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే మొట్టమొదటి ప్రభుత్వం పోలీసు డిపార్ట్మెంట్. మన బిడ్డలు, మనం ఒక పండగ చేసుకోవాలన్నా, అలాగే శాంతియుతమైనటువంటి వాతావరణంలో బతకాలన్నా మొట్టమొదటిగా మన కోసం నిలబడుతున్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్కి మొదటిగా హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నా. ఈ హ్యాండ్స్ ఆఫ్ చెప్పడంతో పాటు ఇలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అడ్డగోలుగా వ్యవహరించటం, దాడి చేయటం, దట్టు పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక అధికారే దాడికి పాల్పడటం, ప్రేరేపించటం, ఆ ప్రయత్నం చేయటం, కారు వద్దలు కొట్టడం, అలాగే ఫోన్లో బూతులు తిట్టడం, వాట్ టు సే? చూద్దాం డీజీపీ ఎలా ప్రవర్తిస్తారో, హోమ్ మినిస్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో. వీ హ్యావ్ టు వెయిట్. మీకున్న ఉద్రేకం ఆ రిపోర్టర్ కూడా ఉంటే పరిస్థితి ఏంటి? మీరు కొట్టుకుంటారా? మీరు ప్రోత్సహిస్తున్నది ఏంటి? బూతులు తిట్టి రా చూసుకుందాం అన్నారు. మరి ఆయన రెడీ అవుతాడు అంటే ఒక జర్నలిస్టుని రౌడీగా మారమని మీరు తొడగొడుతున్నారా? అలాగే బాధ్యతగా వార్త రాసిన వాడు తప్పు చేస్తే మీ చేతిలో ఆయుధం ఉన్నది. అలాగే మరొక విషయాన్ని కూడా నేను ఇదే సందర్భంలో పోలీసు డిపార్ట్మెంట్ గురించి ఎంత గొప్పగా, పోలీసుల గురించి ఎంత ఉన్నతంగా మనం ఆలోచిస్తున్నామో అది చెప్పిన తర్వాత, అదే పోలీసు డిపార్ట్మెంట్లో ఒక నీచమైనటువంటి సంస్కృతి ఉన్నది. దాన్ని ప్రక్షాళన చేయకపోతే నేను అన్నట్టుగా పోలీస్ అనేవాడు మన మిత్రుడిగా ప్రవర్తించలేడు. పోలీస్ అనే వాళ్ళు బాధ్యతగా ఉండలేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక దురాగతం. ఏంటది? విఆర్ వేకెన్సీ రిజర్వ్డ్ అంటారు. ఇష్టం లేని వాడిని తీసుకొని ఒక అధికారి ఎక్కడో ఒక చోట పని చేస్తుంటే అతని మీద ఉన్నతాధికారికి ఇష్టం లేదు, వెంటనే విఆర్లో పంపిస్తారు. లేదా అతను ఏదైనా తప్పు చేస్తే కొద్ది రోజులు పక్కన కూర్చోబెడతారు, దట్టు 1 నెల 2 నెలలు. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులను కొంతమంది విఆర్లో ఉంచి ఎంత నిరంకుశంగా ఉన్నతాధికారులు ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి నేను లిస్టు తీసి చూయిస్తే పౌర సమాజం ఆశ్చర్యపోతుంది. ఒక అధికారిని తీసుకొని వెళ్ళి విఆర్లో పడేసిన తర్వాత అతని పరిస్థితి ఏంటో జనాలకి తెలియచేయాలి. ఇప్పుడు అది ఒక శిక్ష, అదొక నరకం, అదొక అవమానం. కానీ పోలీసు డిపార్ట్మెంట్ ఆ మాట చెప్పదు. జీతం ఇవ్వరు, కానీ ఉద్యోగ బాధ్యతలు మాత్రం చేయిస్తూనే ఉంటారు. ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక అధికారి బీఆర్లో ఉన్నారనుకుందాం, ఎక్కడో రాయలసీమలో ఒక ఉన్నత నాయకుడు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్రైమ్ మినిస్టరు, ఏ సీఎంకు ఆ ప్రాంతంలో ఒక టూర్ ప్రోగ్రాం ఉంటుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి రాయలసీమకు వెళ్ళమంటారు. వాళ్ళకేమీ కనీసం వసతులు ఇవ్వరు, కనీసం డిఏ టిఏ ఏవి ఇవ్వరు. డబ్బులు వాళ్ళ జేబుల్లో నుంచి పెట్టుకోవాలి. ఎలా కుదురుతుంది ఇది?
ప్రభుత్వ బాధ్యతగా ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగికి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికో పంపిస్తూ కనీసం మాత్రం ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వనటువంటి నీచమైనటువంటి సంస్కృతి పోలీసు డిపార్ట్మెంట్లో ఎందుకుంది? అవినీతి పరులను మనము చొక్కా పట్టుకొని రోడ్డు మీదకి లాక్కొచ్చి జైల్లో పడేస్తామన్నటువంటి పోలీసు అధికారులు ఆలోచించవలసింది మొట్టమొదటిగా ఇది కదా. ఎలా వెళ్ళగలరు? సంవత్సరం 2 సంవత్సరాలు వీఆర్లో ఉంచినటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఈ డిపార్ట్మెంట్లో చూస్తున్నాం. మరి దీన్ని కనీసం రోడ్డు మీదకి వచ్చి అదిగేటటువంటి పరిస్థితి ఆ అధికారులు చేసే అవకాశం ఉందా? చెయ్యరు. ద మోస్ట్ డిసిప్లైన్డ్ డిపార్ట్మెంట్ స్ట్రైకులు అస్సలు చేయరు. కానీ ఇటీవల పోలీస్ అధికారుల వ్యవహారం గమనిస్తే వాళ్ళ అసోసియేషన్స్, వాళ్ళ సంఘాలకు సంబంధించి కొంతమంది రాజకీయమైనటువంటి ప్రయోజనం కోసం ప్రెస్ మీట్లు పెట్టడం, అలాగే అనేకమైనటువంటి విమర్శలు చేయటం చాలా విచిత్రం కదా. సో ఉన్నటువంటి ఈ వ్యవస్థలో, ఈ లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులు సెక్రటేరియట్లో ఆ రోజున్నటువంటి వర్తమాన ప్రభుత్వానికి ఏదైతే నిస్సిగ్గుగా మద్దతు పలుకుతారో, పలకకూడనటువంటి పరిస్థితుల్లో కూడా బానిసలుగా వ్యవహరిస్తారో కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ ఒక్కసారి ఒక రూలు పెట్టినందుకు మొత్తం సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ ఆయన మీద దాడి చేసినటువంటి పరిస్థితి చూసాం. సెక్రటేరియట్ ఎంప్లాయీస్లో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ మొత్తం ప్రభుత్వాన్ని మనము కోల్చగలం, లేదా ఏదైనా సవరించగలం, ఆధిపత్యంతో వ్యవహరించగలము అన్నటువంటి ఒక భావజాలం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రమాదకర వ్యవస్థలో ఇవాళ అదే ప్రభుత్వ అధికారుల యొక్క యూనియన్లు కావచ్చు, ఎంప్లాయీస్ యొక్క అసోసియేషన్స్ కావచ్చు, ఇలా బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు చాలాసార్లు చూసాం. కానీ పోలీసులు మాత్రం ఎప్పుడూ ఆ పని చెయ్యరు కూడా. కానీ మరి ఇక్కడ ఏంటి? ఈ దుర్మార్గం ఏంటి? వీళ్ల పక్షాన మాట్లాడాల్సింది ఎవరు? వాళ్ళ గురించి వాళ్ళే ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు. మరొక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఉన్నతాధికారులు సిఐ, ఎస్ఐ లాంటి వాళ్ళ దగ్గర కూడా వీఆర్ నుంచి పోస్టింగ్ ఇవ్వడానికి లక్షలు లక్షలు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. డబ్బిచ్చిన వాడికి పోస్టింగ్, నచ్చిన వాడికి పోస్టింగ్, అలాగే మన వాడు అనుకున్న వాడికి పోస్టింగ్. మన అనుకునే దాంట్లో అక్కడ కులం ఉంటుంది, అక్కడ కలెక్షన్ ఉంటుంది, అక్కడ వేరే బంధాలు ఉంటాయి, వేరే ప్రయోజనాలు ఉంటాయి. ఇలాంటి నీచ సంస్కృతి అంతర్లీనంగా కొంతమంది అధికారులకు ఉన్నప్పుడు ఈ పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సామాన్య ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నెలల తరబడి జీతాలు లేకుండా వాళ్ళు ఎలా పనిచేయగలరు? దీన్ని ఆలోచించాలిగా. అలాగే వీఆర్లు పడేసి ఎక్కడెక్కడికో పంపిస్తూ వాళ్ళకి కనీసం ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇవ్వనటువంటి దశలో ఈ డిపార్ట్మెంటు అద్భుతంగా పనిచేయాలి అని ఒత్తిడి పెంచితే ఫలితాలు వస్తాయా? అలాగే వాళ్ళకి కుటుంబం ఉండదా? వాళ్ళ పిల్లలకు కనీసమైనటువంటి విద్యా బాధ్యతలు, అలాగే పెద్దలకు సంబంధించినటువంటి ఆరోగ్యమైనటువంటి అవసరాలు ఇవన్నీ ఉండవా? ఆ ఎంప్లాయీకే ఉంటుంది కదా. నేను మొదటిగా చెప్పినట్టుగా బాండెడ్ లేబర్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి పోలీసులకి ఇవాళ ఉన్నది. సో ఆ పరిస్థితుల్లో మొదటిగా చెప్పినట్టుగా రౌడీ పోలీసుల మీద చర్యలు ఉండాలి. అలాగే బాధ్యతగా నిలబడేటటువంటి పోలీసు అధికారులకు కనీసమైనటువంటి న్యాయం జరగాలి. ఈ వీఆర్ దాంట్లో కూర్చోబెట్టి జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇంకా వీళ్ళు నలిగిపోతూ పట్టించుకునే దిక్కు లేకుండా, అఫ్కోర్స్ ఉన్నది కాకిడర్సే, కానీ న్యాయం జరుగుతుందా వాళ్ళకి? వీఆర్లో పెట్టడం అనేది ఎందుకు పెడుతున్నారన్నటువంటి స్పష్టత లేదు. ఎంతకాలం ఉంచాలి అన్నటువంటి రూల్ ఆఫ్ లా లేదు. అలాగే ఎందుకు పెట్టారు అన్నటువంటి సమస్యను అలా సమస్యగానే, కన్ఫ్యూజన్గానే క్రియేట్ చేస్తూ ఎక్కడెక్కడికో మళ్ళీ కసిగా వాళ్ళ మీద ఒక ఉక్కుపాదం పెట్టినట్టుగా వాళ్ళది కానటువంటి బాధ్యతలను పంపించటం. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? 2 విషయాలు ఇక్కడ. ఒకటి, పోలీస్ అధికారి జర్నలిస్టు మీద దురాగతం. అదే పోలీస్ అధికారులకు ఒక దుర్మార్గమైనటువంటి రూల్తో తొక్కేయటం.
దిక్కులేనటువంటి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు పడుతున్నటువంటి వేదన వీఆర్లో ఒకవైపు అయితే, జర్నలిస్టుల మీద దాడి చేస్తున్నటువంటి అధికారులు మరోవైపు. రెండు కోణాలు ఇక్కడ. చాలా బ్యాలెన్స్డ్గా ఆలోచించాల్సిన పరిస్థితి అంటున్నా నేను. కారణం ఏంటి? ఒక రిపోర్టర్ మీద, ఒక జర్నలిస్ట్ మీద దాడి చేయటం అనేది హేయమైనటువంటి పని, బాధ్యత లేనటువంటి పని. దట్టు పోలీస్ అధికారి. అలాగే పోలీస్ అధికారుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను ఇదే సందర్భంగా అనంటే, ఒక మీడియా పర్సన్ మీద దాడి చేసినటువంటి రౌడీ పోలీసు గురించి ఎలా అయితే విమర్శ చేశామో, ఎలా అయితే విశ్లేషణ చేశామో, ఎలా అయితే అలాంటి పోలీసుల మీద చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నామో, ఎలా అయితే ఈ జర్నలిస్టు మీద దాడి చేసినటువంటి మూకను పట్టుకొని ఆ వెనుకున్నటువంటి అధికారిని బయటికి లాగి, అలాగే అతని మీద చర్యలు కేవలం ట్రాన్స్ఫర్తో కాకుండా, కేవలం సస్పెన్షన్తో కాకుండా, బికాజ్ ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఏ మియర్ పనిష్మెంట్ అండ్ ఆల్సో సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ మియర్ పనిష్మెంట్. ఖచ్చితంగా జనం మెచ్చుకునేటటువంటి చర్యలు ఇలాంటి అధికారుల మీద ఉండాలి ఉండాలి ఉండాలి. అలాగే మిగతా విషయానికి వస్తే, ఖచ్చితంగా చాలా స్పష్టంగా వేదన పడుతున్నటువంటి పోలీస్ అధికారులు, వీఆర్లో ఉన్నటువంటి అధికారుల యొక్క హక్కులను ఉన్నతాధికారులు ఆలోచించి, వాళ్ళు మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళు మీతో కష్టపడుతున్నటువంటి వాళ్ళే అన్నటువంటి ఆలోచన చేయమని డిమాండ్ చేస్తున్నా. ఇది చెప్పదలుచుకున్నది. ముగిస్తూ నమస్తే మీ రాజేంద్ర.